ఇంట్రడక్షన్ టు యాక్టింగ్, నటనకు నాంది. 4. నటుని శ్వాస స్వర సాధన, అన్ యాక్టర్స్ బ్రీతింగ్ అండ్ వోకల్ వార్మప్. వాచకము వాయస్ నటుని యొక్క అతి ముఖ్యమైన సాధనంలో ఒకటి. నటులు శిల్పములను నేర్చుకొని తమ వాచకాన్ని పూర్వాభ్యాసాలలోనూ ప్రదర్శనలోనూ ఉత్పత్తి చేయటానికి ఉపయోగించాలి. ఎక్కువ విజయాలు సాధించిన నటులు పూర్వాభ్యాసాలకి ప్రదర్శనలకి ముందు ఏవో కొన్ని స్వర సాధనలు చేస్తారు. శ్వాస సాధన ఎందుకు చెయ్యాలి? వై యూజ్ ఎ బ్రీతింగ్ వార్మప్? 1. శరీరమునకు ప్రాణవాయువు ఆక్సిజన్ ఇంధనము. 2. మీ వాచక నవకు గాలి ఇంధనము. 3. నటుడు బిగ్గరగా చెప్పటానికి చాలా శక్తివంతముగా వాక్యాలు చెప్పడానికి సక్రమమైన శ్వాస సహకరిస్తుంది. 4. సక్రమమైన శ్వాస శరీరములోనికి ఎక్కువ ప్రాణవాయువు ఆక్సిజన్ ప్రవేశింపజేసి శక్తిని పెంచుతుంది. 5. బ్లాకింగ్ లేక కొరియోగ్రఫీ అప్పుడు కానీ శారీరక శ్రమ, తొందరగా ఊపిరి పీల్చటం, తొందరగా ఊపిరి వదలటం అప్పుడు కానీ అలసట లేక ఆయాసము లేకుండా నటుని యొక్క శ్వాస సాధన ఉపయోగపడుతుంది. స్వర సాధన ఎందుకు చెయ్యాలి? వై యూజ్ ఏ వోకల్ వార్మప్? 1. వాచకము వాయిస్ నటుని యొక్క అతి ముఖ్యమైన సాధనములలో ఒకటి. 2. సక్రమమైన స్వర సాధన నటుని యొక్క ప్రక్షేపణ ప్రొజెక్షన్ పెంచుతుంది. వాచక ప్రబలత శక్తివంతమైన వాచకము వాల్యూమ్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ స్పీచ్ వాచకము స్పష్టముగా ఉచ్చరించున్నట్లు చేస్తుంది. ద క్లియర్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ స్పీచ్. 3. వాచకము వాయస్ సాధన వల్ల స్వరతంతులు వోకల్ కార్డ్స్ దెబ్బతినకుండా ఫిజికల్ ఇంజురీ కాపాడుతుంది. నటులకు స్వరము లేకపోకుండా సహాయపడుతుంది. 4. ఇతర శారీరక భాగముల వలనే స్వరంతో సాధనము చేయడం వల్ల దాన్ని శక్తివంతంగా చేసి బాగా ఉపయోగపడినట్లు చేస్తుంది. 5. స్వర సాధన నటునికి రాబోయే పని మీద శక్తిని కేంద్రీకరించే అదృష్టం కలిగిస్తుంది. నటుల్ని ఆ రోజు కలిగే ఇతర విషయాల మీదకి మనసుని పోనీయకుండా వేరు చేస్తుంది. సాధన ప్రారంభించండి, సొంతము చేసుకోండి. స్టార్టింగ్ ద వార్మప్ అండ్ మేకింగ్ ఇట్ యువర్స్. పూర్వాభ్యాసాలకు ప్రదర్శనకు అనుగుణంగా తమ శరీరములను తర్ఫీదు చేయటానికి ఒక్కొక్క నటునికి ఒక్కొక్క విధముగా అవసరములు ఉంటాయి. కొంతమందికి గతంలో తగిలిన శారీరక గాయములు ఉంటాయి. అందుకు ఎక్కువ తయారు కావటం, అధికంగా జాగ్రత్త తీసుకోవటం అవసరం. కొంతమందికి తెలుసున్న స్వర సమస్యలుండటం వల్ల నిరంతర సాధనకు కానీ కొన్ని సాధన పద్ధతులు కానీ చేయుటకు వీలు కలిగించకపోవచ్చును. మీరు ఈ దిగువ ఉదహరించిన అభ్యాసములు సాధనము చేయునప్పుడు మీ శారీరక సంకేతములను గుర్తించి ప్రవర్తించుకొనవలెను. మీకు ఏ కార్యము యాక్టివిటీ చేస్తున్నప్పుడన్నా
నొప్పి కలిగించినట్లయినా ఆ కార్యము యాక్టివిటీ చేస్తున్నప్పుడే వెంటనే ఆపివేయవలెను. మీరు చేస్తున్నది సక్రమమైనదని నిర్ధారించుకోవడానికి మళ్ళీ పాటించవలసిన ఆదేశాలను సరిచూసుకోవలెను. ఇంకా మీకు నొప్పి కలుగుతూ ఉన్నట్లయినా వేరొక కార్యము యాక్టివిటీ చేయుటకు ప్రయత్నించుము. చిన్న అసౌకర్యమునకు కానీ వడలు విచ్చుకునేటప్పుడు కలిగే స్వల్ప అసౌకర్యములకు కానీ పర్వాలేదు, కానీ శరీరము నుంచి వచ్చే నొప్పికి మాత్రం శ్రద్ధ తీసుకోవలెను. మీ మనసునకు ప్రత్యేకంగా నచ్చిన అభ్యాసముల గురించి జ్ఞాపకమును నోట్స్ వ్రాసుకొనవలెను. మీరు సొంతముగా చేసుకునే సాధన వార్మప్లో ఈ కార్యములను యాక్టివిటీ చేర్చుకోవలెను. ఇక్కడ కొన్ని అభ్యాసములు మాత్రమే ఉదహరించబడినవి. తక్కినవి ఏవైనా మీకు అనుకూలమైనవి, నచ్చినవి జత చేసుకొని వచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో